బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు, క్షిపణులు, డ్రోన్తో 15 నగరాలపై గురి, సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ. S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులు కూల్చివేత, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్. లాహోర్, కరాచీ, రావల్సింది సహా 9 నగరాలపై గురి, సియాల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం, రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పేలుళ్లు, సైరన్లు. అమృత్సర్ పలు నగరాల్లో కొమ్ముకున్న చీకట్లు. పహల్గాం దాడితో ఉద్రిక్తతలు తెరలేపింది పాకే. భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రం, ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పాక్ చేరిన క్వెట్టా నగరం అంటూ బలూచి లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనంగా రెచ్చిపోయిన బలూచి వేర్పాటువాదులు, పాక్ ఆర్మీపై బేకర్ దాడులు. క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ నేత బషీర్ జైబ్ సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 3 పాక్ విమానాల కూల్చివేత, 2 JF-17 విమానాల కూల్పై పాక్ అంగీకారం. F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేతికి చిక్కిన JF-17 పైలట్, పలు డ్రోన్లు కూడా కూల్చివేత. ఉద్రిక్తతల వేళ భారత్ సైన్యం ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలను పలు ప్రాంతాలు దాడులకు ఎత్తించిన పాకిస్తాన్కి గట్టిగా బదిలిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలు, ఒక F-16 జెట్ విమానాన్ని గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది. రాజస్థాన్లోని లాఠీ ప్రాంతంలో కూల్చేసిన JF-17 ఫైటర్ జెట్ పైలట్ని భారత సైన్యం అదుపులో తీసుకున్న సమాచారం. తమ దేశానికి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కూల్చేసిందని పాక్ సైన్యం కూడా అంగీకరించింది. పాకిస్తాన్కి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. పాక్కి చెందిన అనేక డ్రోన్లను కూడా భారత్ కూల్చేసినట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే